ఇక ఈయన గారు మన అమరాబాద్ పులి గారు ఒక ఎలుగొట్టును ఊరి మీకు వెళ్ళింది. ఇప్పుడు ఒక పందికొక్కును, ఓ ఎలుగొట్టును, ఓ ఆంబోతును ఊరి మీకు ఇచ్చిపెట్టిన. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసంటే కాంపౌండ్ లో కట్టేసిండు. వాస్తవానికి ఇన్ని రోజులు కాంపౌండ్ లో ఆంబోతుని కట్టేసి మురిగిచ్చిండు కేసీఆర్ పైన. కుక్కను కట్టేసినాడు. కుక్క ఎట్ట మురుగుతుంది? కుక్క ఓ 4 ఎంగిల్ మెతుకులు వేసాడు అనుకో, సాదిరనుకో కుక్కని, అది మురుగుతూనే ఉంటుంది. ఎవరు పడతారు మీకు? సో ఇప్పుడు సేమ్ టు సేమ్ ఈ కుక్క, సిద్ధప్పన్న అనే కుక్క, మలేష్ అనే కుక్క ఇన్ని రోజులు కేసీఆర్ పైన మురిగిండు. పెద్దగా ఫాయిదా లేదు. ఇప్పుడు ఏమైపోయింది? రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా ప్రజల లోపల రేవంత్ రెడ్డికి వస్తున్న వ్యతిరేకత తన వైపు మళ్ళించుకోవాలి. ఫైనల్ గా పోయి మళ్ళా అన్నా, రేవంత్ అన్నా, అమరాబాద్ పులి నీకేం చేసినావు నాకెరక, నీకెరక, నువ్వు నాకేం చేసినావు నాకెరక, మన ఇద్దరం పద్ధతులమేను, జనాలు చుదయాలని చేద్దామని చెప్పేసి రేపు 2008 కోసం ఒక కుక్కను ఈ ఊరి మీకు వెళ్ళిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంట, అట కాదు అంటారు జనాలు. తెలంగాణ రేవంత్ పార్టీ అంటారు. నేనేం చెప్పినా తెలంగాణ అంటారు. ఏం చెప్పినా మంచి టైటిల్ ఉండేనా తెలంగాణలో? ఒక నిమిషం గుర్తుగా, రేవంత్ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకోరా మలేష్ అని నేను చెప్పిన. ఇంతవరకు నా స్టేట్మెంట్స్ ఉండే. అంటే మా మలియానికి మరి ఏమైందో తెలియదు కదా. ఇప్పుడు ఇంతసేపు మన రాఘవేందర్ గౌడ్ గారు, బీసీఎఫ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ గారితో మాట్లాడిన. ఒక గౌడ బిడ్డ ముఖ్యమంత్రి కావద్దట, ఒక గౌడ బిడ్డ బీసీఎఫ్ పార్టీ తరఫున ఎదగొద్దట. సిద్ధపాటు మళ్ళీ ఒక బ్రోకర్ ఇవాళ ఏమంటాను ఒకసారి మాట్లాడదాం. వినిపించుతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక వీడియో పట్టుకొచ్చిన మలయాళీలో వరంగల్ వేయండి. ఇగో ఇది మలయాళీ వీడియో. మరి కాపీ రైట్ చేస్తాడా ఏడా మరి ఏం సంగతి అంటే, వాడు సోపతి గాడు, ఇంకో సోపతి గాడు, ఆ సోపతి గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఏం మాట్లాడదాం. ఇప్పుడు చాలా మంది ఆ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత మరి వాళ్ళు నీలెక్క తాగలే కదా, నీలెక్క రేవంత్ రెడ్డిదో ఇంకోటిదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తాగలే కదా. సిందాబాద్ ఏమన్నాడు, ఇప్పుడు వరంగల్ వేయండు. వరంగల్లో 10 పాయింట్లతో మేనిఫెస్టో అంట. ముందు ముందే మినిమల్ గ్యారంటీస్ అట. సిందాబాద్ ఏం చెప్తున్నంటే, ఇగో నువ్వు ఎమ్మెల్సీ గారు రాజీనామా చేయలేదు కాంగ్రెస్ పైన, నేను వెళ్ళిపోలే, వాళ్ళు నన్ను నిలగొట్టిరు. ఆ 10 మంది సంగతి మాట్లాడతారు. మరి వాళ్ళందరూ నీ లెక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పలే. సోషల్ మీడియా ఒక వీడియో పడుతుంది. మరి బాగానే విక్కున్నారా మలేషా రాజ్యాధికార పార్టీ అంటాను. మరి కాంగ్రెస్ లో ఏ గ్యారెంటీ రాకపోయి నన్ను అడగవన్నావు, ఎప్పుడు రమ్మంటావురా మళ్ళీ అని అంటారు జనాలు. మరి ఎప్పుడు రమ్మంటావు చెప్పురా వారి, చెప్తే నీకు ఆఫీస్ కాడికి వస్తారు జనాలు మొత్తం. ఇప్పుడు రాజ్యాధికార పార్టీలో ఇలా ఒక పాయింట్ మాట్లాడు, అది నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వెళ్ళబోదు. కరెక్టే చెప్పిండు. వాస్తవానికి మలిగాడు చుదగాడే, నమ్మడం మన తప్ప ఉండదు. మలిగాడు ఒక చుదగాడు తెలిసి కూడా నమ్మడం మన తప్పు. వాడు అదే చెప్తాను, అంతేనా కదా. ఇప్పుడు బాకీ తాగాడు. కాంగ్రెస్ పార్టీ నేనే గెలిపించిన, రేవంత్ నేనే ముఖ్యమంత్రి చేసిన. ఇప్పుడు పోయి పత్తితో డైలాగ్ చెప్పుకుంటే రాజీనామా చేసే కుర్చీలో దమ్ము లేని దద్దమ్మా అనేది మనకు అర్థమవుతాం కదా. కాంగ్రెస్ పార్టీ ఎంగిల్ వెతుకులేకపోతే వీడు ఎమ్మెల్సీ కాకపోతున్నాయి, వీడు రాజీనామా చేస్తాడా? చేయడు కదా. ఇంకోటి ఉంది, పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రామకృష్ణ గారు పాత పార్టీ ఓపెన్ చేసిన ఆరోపణ చేసింది ఆయన. ఉంచురా మేము ఒకసారి ముఖం పైన ఇట్లా ఉంచురు, ఒకసారి సిగ్గు వస్తుంది మనకి అట్నా. ఏమన్నా తెలుసా ఇప్పుడు మళ్ళీ ఒక సెకండ్ ఉంచరా ఉంచరు మా ముఖం పైన సిగ్గు వచ్చేదాకా. ఆయన ఎవరంటే, ఈ రోజు ఎట్లయితే బీసీఎఫ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఉన్న రామకృష్ణయ్య గారిని ఎవరు అని ఎట్లా తినడు, ఈ దుర్మార్గుడు రేపు ప్రజలు కూడా, ఎవరు ప్రజలంటే
ఎవరు ప్రజలంటే సాయపడతలు పిచ్చ వేసినప్పుడు తెలియదు, మరి సాయపడితే 5 రూపాయలు పిచ్చ అనుకున్నప్పుడు తెలియకపోయా. నిన్న దాకా బీసీఎఫ్ పార్టీల వాళ్ళు ఉండగా లత్తుకోరు కానీ నాకు మళ్ళీ వస్తాను అని వాళ్ళు ఉండగా రేవంత్ తొలి వెలుగా, మన రేవంత్ అన్న తొలి వెలుగు. ఓ బ్రోకర్ ఉంటాడు, ఆ బ్రోకర్ ఈ బ్రోకర్ కలిసి బీసీఎఫ్ అని సంకల్ నాకి వాళ్ళ ఉచ్చగా ఆగింది, మర్చిపోయారు అప్పుడే. మళ్ళా ఎవరైనా రామకృష్ణ అంటే ఎవరు తాగినప్పుడు తెలియదురా, మరి వారి 7-8 సార్లు ఇంటి తెచ్చినప్పుడు తెలియదురా. ఆయన ఎవరు అంటున్నావు, వ్యూహం అంటున్నావు. వ్యూహం అంటే అది కాదు. రాఘవేందర్ గౌడ్ని రాజకీయంగా తొక్కేసి నేనే నాయ జాగిరి బీసీఎఫ్ పార్టీని గుంజుకుని వచ్చినావు, దాన్ని అంటారు బ్రోకర్ పని అని. బ్లాక్ మెయిలర్ మళ్ళీ అంటారు, బరాబర్ టైటిల్ సెట్ అయింది అలా. ఇప్పుడు ఏదైతే ఎవరైనా అని ఎకిల్ నవ్వును అవుతానో ఎకిల్ నాకోక ఆ ఎకిల్ నవ్వులనే అర్థమైతే ఎంత చూతగానో అనేది జనాలకి. తిన్న పల్లెలు ఉత్సవ పోసే తగ్గుతు నువ్వు, తిన్న పల్లెలో ఏరిగా తగ్గుతు నువ్వు, అదే పల్లె తింటావు, అదే పల్లె తింటావు, మళ్ళీ ఏరికి కూడా తింటావు అవసరం. అంత కిరాతకమైన రాజకీయం జర్నలిజం ఇది. దీని వలన కాదు అంటే వాళ్ళు ఎవరన్నా సరే నాకు రాలి. 21 నెలలుగా మహేష్ గారి నేను ఒక దుర్మార్గమైన రాజకీయం గురించి మాట్లాడతాను. నేను మళ్ళీ ఎప్పుడు కబ్జా చేయడం చూసాను ఆయన చెప్పిన. ఇప్పుడు రాఘవేందర్ గౌడ్ గారితో నేను మాట్లాడినా, రేపు రావాలంటే లైవ్ లో తీసుకుంటా. వీడంతా దుర్మార్గుడు అంటే ఇవాళ ఈ 10 పాయింట్లు అయితే మేనిఫెస్టో అంటాడు, విద్యా వైద్యం ఉచితం, 1,00,000 కోట్ల బీసీ బడ్జెట్, ఈ బొత్సగారు మారుతున్నారు. అవన్నీ కూడా బీసీఎఫ్ పార్టీలో చర్చించుకొని మన ఎల్బినార్ సభ పెడితే వాళ్ళు చెప్పిలే. వాళ్ళకేమో కవరేజ్ లేదు. ఈ లుచ్చానా కోసం 10 యూట్యూబ్ కుక్కలు ఉన్నాయి. ఆ యూట్యూబ్ లో తీర్మారు మళ్ళీ గారి కుక్కల ముఠా ఉంటది. ఓడేమో మన రేవంత్ అన్న తొలి వెలుగు, ఇంకోడో ఈ బ్రోకర్ గాళ్ళ ముఠా ఉంటది. ఈ బ్రోకర్ గాళ్ళ ముఠా మొత్తం మల్లిగాని ఎంగిల్ మెచ్చుకుని మల్లిగాని జోక్తానికే కింద పట్టుకొని మంచిగా ఎంత బరువు నేనని జోక్తారు. అసలు జోకు నా కొడుకుల వల్ల నేను కవరేజ్ వస్తుంది గంతే. ఆయనకు రాలేదు రాఘవేంద్ర గౌడ్, గంతే తేడా, సింపుల్. అది బీసీఎఫ్ అని ఆయన ఏమన్నా అగ్రకులాలు మోసేది నీళ్ళు తాగే కుక్క సింతపండు మళ్ళీ నేను చెప్పండి. అగ్రకులాల ఉత్స తాగే సింతపండు మళ్ళీ చెప్తా. ఎవరిది? రేవంత్ రెడ్డిది, జానారెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, వెంకర్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ తాగిండు. ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు? జనాలకు ఎవరికైనా తెలియదా? నీకు తెలియకపోతే నాకు ఎప్పుడు నేను పంపిస్తాను వీడియోలు. రేపు భవిష్యత్తులో వీని రాజకీయంగా 2,000 కోట్లు పెంచాట ఎలక్షన్లకు. నేనే ముఖ్యమంత్రి అయితే. ఇంకోటి తెలుసా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదల పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఇది బీసీ పడిన 12 ఒక్కరి మళ్ళీ బీసీ అట, ఎస్సీ అట, ఎస్టీ అట, మైనార్టీ అంట, అగ్రకుల పేరు అంట. మరి వాళ్ళు ఉచ్చరాజీ నోడదాకా రెడ్డిలు అందరూ మా ఉచ్చరాజీ రెడ్డి కదా. మరి వాళ్ళ ఉచ్చరాజీ కమ్మ ఉందా? మరి చెప్పండి. ఉచ్చల భాష నేర్పిన జనాలకు ఉచ్చల భాష కమ్మ ఉంది మళ్ళీగా. మరి 21 నెలకెళ్ళి రెడ్డిలందరూ బీసీలో ఉచ్చరాగినట్టు వాడుతుంది. మరి వాళ్ళ ఉచ్చరాగి ఇప్పుడు మన అగ్రకుల నిరుపేదలు అంటాడు అంటే పప్పుల తేడు. నేనేం చెప్తా ఉన్నా, తెలంగాణ రాజకీయాల్లో జనరల్ గా మనం ఏం చేస్తాం, పల్లెల్లో తింటాం, పోయి బాత్రూంలో ఎరుగుతాం. ఇక అట్లా కాదు, పల్లెల్లో ఎరుగుతాడు, మన ఎరుగుతాడు, మన తింటాడు, వేస్ట్ అయిపోతాను. అసలు కిరాతకుడు. నేను ఇంతకంటే పచ్చిగా నేను వీరి గురించి చెప్పడానికి ఇంకేం లేదు. అంతే. ఈ బ్రోకర్ గాడు తిన్న పని వచ్చేవాడు. నిన్న మరదాకా అదే పార్టీ పాడవాళ్ళు, పార్టీ ఏమని అడుగుతాడు, మీటింగులు పెడతాడు, వాడు సిగ్గిదాపినోడు, వాడు వీడియో ఎత్తాడు, రేవంత్ వెలుగోడు అంత లోపల నా కొడుకు ఒక తెల్లారితే మాట మార్చాడు. తెల్లారితాలకే ఒంటి మీద బట్టలు మరి సిబ్బులు మారుతారు. ఇసవంటి కొడుకులు నమ్ముకొని మీరు నమ్మితే చెమ్మ చెక్క చెమ్మల్లి సిమ్మగా అవుతుంది. తర్వాత ఇప్పుడు కాలే ఓ కాంగ్రెస్ పార్టీ తల్లిలోంటి పార్టీ తల్లి సోనియా గాంధీ నమ్మకం ఉంది. ఏదొచ్చింది మరి నమ్మకం? ఇప్పుడు కనిపిస్తలేయే. ఒక్క నా కొడుకులు నోడతారు ఇప్పుడు కొడుకులు. ఇదయా మన సిద్ధపండు. చాలా మందిని కలిసినాం ఈ మధ్య కాలంలో. బీసీ నాయకత్వాన్ని చాలా మందిని కలిసినాం. బీసీ నాయకత్వాన్ని కాదు, ఎవరైతే బీసీలలో మంచోళ్ళు వాళ్ళందరూ తాగొచ్చినా అని చెప్పు సింపుల్ గా. ఎవరైతే మంచోళ్ళు వాళ్ళందరూ తాగొచ్చినా, అందుకని ఎంత వేసిన కొడుకు తయారించాలని చూతగాలని చెప్తానా. ఏరిన పల్లెల్ని అంటారా తిన్న పల్లెల్ని ఏరుతానా, అలానే ఉత్సవస్తానా, ఇంత నీచుని చెప్పుకోమని అట్లా బాగుంటాయి టైటిల్. ఎంత చెప్పినగా ఇప్పుడు రిపోర్ట్ కొట్టిగా మహేష్ గారి గారికి రిపోర్ట్ కొట్టిరా, ఇంకా కూర్చోబెట్టు ఒక 100 మంది దొంగనా కొడుకుల్ని. నీ బతుకు మొత్తం అదేనా? నువ్వు బీసీ అని చెప్పకరా, నాకు కోపం వస్తుంది. నీ వార్తలు చూడాలంటే నాకు చిరాకు అనిపిస్తుంది. ఇదా ఈ మునగాడు మాట్లాడినా ఇప్పుడు నేనేం చెప్పినా,
వెలుగు అనే పత్రిక రేవంత్ రెడ్డి పత్రిక, ఆయన ఒక మినిస్టర్ కూడా. ఇప్పుడు ఆయన పత్రికల వార్త వస్తుంది. ఎందుకు వస్తానని మీరు అర్థం చేయకపోతే మీరు నాశనం అయిపోతారు. మలయాళం చేతులు ఇంకెన్నిసార్లు రాసిపోతారు? ఓసారి కదా ఓసారి, ఒకసారి మోసపోతే ఏమో పోయినరు, రెండోసారి మోసపోతే అరే పొరపాటు అయింది అంటారు, మూడోసారి తిక్కలు అంటారు. మన జనాలు తిక్కలు చెప్తారు లాస్ట్ గాడు. మరి మూడోసారి కూడా మోసపోయి ఇది పనికి మాలో పార్టీ పెట్టిగా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత, దాని పేరు ఏం పేరు ఇంకేది, అగ్ర కులాల్లో అణగారిన వర్గాలట, అగ్ర కులాల్లో పేదలట. కన్నర మన ఊళ్ళో ఒక మాట మాట్లాడుతారు, అది చెప్తే ఇప్పుడు కేసు అవుతుంది. చెప్పకూడదులే, చెప్తే సత్తారు మళ్ళీ కానీ. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి తాగి వస్తుంది. మరి 1,00,000 కోట్ల బడ్జెట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన కదా తాగి వస్తుంది. ఇప్పుడు తాగుతావా మరి అట్లా చెప్పు. మా అన్న మంచోడు, అమరావతి పులే. వరంగల్ ను 2వ రాజధాని పాటించాలి. మళ్ళీ కానీ 3వ ముఖ్యమంత్రి చేయరు. 2వ రాజధాని చేయాలంటే మళ్ళీ కానీ 3వ ముఖ్యమంత్రి చేయరు. నిండా ముంచి కూర్చున్నాడు. కేసీఆర్ ముంచి సరిపోతలేదు, రేవంత్ రెడ్డి ముంచి సరిపోతుంది, అంతకు డబల్ ముంచుతారు. ఇప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యి మీకు 2వ రాజధాని వరంగల్ చెప్తాడు. తెలంగాణ జాతిపితగా మళ్ళీ కానీ చేయాలట. జయశంకర్ సార్ అని అంటాడు. వాని కడుపులో జయశంకర్ సార్ ఎందుకంటానంటే ఈ నిన్నదానికి ఆంధ్రలో ఎంగిలి మెచ్చుకుంటాడు కదా, ఇది చీఫ్ అయి ఉందంట, ఇంకోందంట అంతా చంద్రబాబు నాయుడు ఛానల్లో మొత్తం తాగొచ్చింది కదా నిన్నమన్నా ఈ న్యూస్లకు రాకముందు. సో మరి అందువల్ల జయశంకర్ సార్ అంటాడు. జయశంకర్ సార్ అనే అర్హత కూడా నీకు లేదు. రేవంత్ రెడ్డి అంటే ఒక తెలంగాణ ద్రోహి తీసుకొచ్చే ముఖ్యమంత్రి నీజాబు నా కొడుకు, కేసీఆర్ మీద విషయం చెందిన బ్రోకర్ నా కొడుకులు తెలంగాణలో తెలంగాణ వాదం గురించి తెలంగాణ పదం అట ఈయన పెట్టుకున్నాడు మొనగాడు. అరే నా మలేషు ఇంకొన్ని నాకేమో సంగిపిరాయిస్తుంది వాస్తవానికి. నువ్వు ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రకంగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే జనాలని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలో ఒక పుస్తకం రాసుకోవచ్చురా మలేష నీ చేతుల. నువ్వు ఏం గురిచేవారో తెలంగాణకు ఓ పని చెయ్యి. ఇంకో బీసీల కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ కానీ ఆమర్ మీరు అది చేసేవారు శని వెళ్ళిపోతుంది జనాలకు. ఓ దీక్షలు చేయాలి. ఓయిలు అడుగుతారు నిరుద్యోగుల కోసం 2,00,000 ఉద్యోగాలు కాదని చెప్పేసి ఆ క్యూన్యూస్ కూర్చొని నిరాహార తీసేయి అట్లా విక్తావు. ఏంది యూట్యూబ్ లో వీడియో తీసుకొని బతకడం వినారా? పార్టీ అయితే 10 మంది బ్రోకర్ నా కొడుకులు పెట్టుకొని వీడియోలు చేర్చుకొని అదేనా బతుకు? అదే జర్నలిజం, అదే రాజకీయం, అదే ఇంకా సిగ్గిలేకపాయ. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేరాక నా ఎమ్మెల్సీ సంగతి ఆలోచిస్తాను అనుకుంటాడు. ఇంకా రేవంత్ అన్న తోపు ఇంకా అదే మనం బీకేది. రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకు లేకపోతే మనం ఓడము. 2018 నుంచి మొదలైంది మన జోకుడు రేవంత్ రెడ్డిది. ఇవాళ కూడా ఆగిపోతలేదు. రేవంత్ అన్న వదిలిన బాణం మలేష గారు రేవంత్ రాజ్యాధికార పార్టీ పెట్టింది అంతే. ఇక మీరు దీన్ని ఇంకోటి అనుకుంటే మీ కారణం నాకేం సంబంధం లేదు. నేను చెప్పే కానీ నేను చెప్తాను. ఇటువంటి రాజకీయ వ్యభిచారులనే చూడాలి. ఇటువంటి రాజకీయ వ్యభిచారులకనే చూడాలి. లేకపోతే మీరు అయిపోతారు. సరిపోతలేదా ఇంకా బెల్లంగడలు, యశస్విని రెడ్డి అక్క, అసాగరైలమ్మ వాసురాలు, అమరాబాద్ పులి ఎరగచ్చినవన్నీ ఇలా ఏ డైలాగ్ లేదు. ఇలా కొత్త వేసి కొత్త మొగని కట్టుకుని నేనేమంటానా 12 మంది 13 మంది మార్చిండు. ఈ బీసీ రాజ్యాధికార పార్టీ ఇంకో 6 నెలలే. మళ్ళీ 6 నెలలు మళ్ళీ కొత్త మోడు వస్తాడు, మళ్ళీ కొత్త వాదం వస్తుంది. అంతే మన బతుకు మొత్తం అంతే. లెక్కగా అట్లుంటది నీ కర్మ మారకపోతే కానీ.